మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. రీసెంట్ గా కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి 11వ తారీఖు ఉదయం 11 గంటలకి మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి దమ్ముంటే అని చెప్పి సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. మీరేమంటారు దాని గురించి? వచ్చారుగా అద్దంకి సింగడు రాను వచ్చాడు పాను పోయాడు అంటారు సామెత. కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది కరెక్ట్ గా జరిగింది. కరెక్ట్ గా 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. 11 నిమిషాలే ఉన్నారు, వెళ్ళిపోయారు. దానికి అద్దంకి సింగడు రాను వచ్చాడు పోను పోయాడు అంటారే అదేనండి. అసలు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది? ఏదో రావాలి. ఎందుకంటే మన స్పీకర్ గారు గట్టిగా చెప్పారు, రాకపోతే వీళ్ళందరూ సభ్యత్వాన్ని తీసేసేయండి, వీళ్ళందరూ సభ్యత్వాన్ని తీసేయండి, అసలు వీళ్ళు డబ్బులు తీసుకోవాలి ఎందుకు, వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజా సమస్యల పట్ల వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి 11 మంది వాళ్ళైనా రావాలి కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ పాత్ర పోషించాలి కదా. ఇక్కడికి వచ్చి కనీసం అసెంబ్లీలో తొంగి చూడలేదు, అసెంబ్లీలోకి రావట్లేదు కాబట్టి వీళ్ళని తీసేసేయాల్సిందే. ఇక లేదంటారా వీళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేయని అన్నారని ఆ భయంతో వచ్చారు వీళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు తీసుకుని అసెంబ్లీకి వచ్చారు. అయితే గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేస్తూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? ఏమంటారు దాని గురించి? వాళ్ళకి ఏ మర్యాదలు తెలుసండి? వాళ్ళకి వ్యక్తిని గౌరవించడమే తెలియదు, సభా మర్యాదలు అసలు తెలీదు. అది గవర్నర్ అవ్వచ్చు, చంద్రబాబు సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, స్పీకర్ అవ్వచ్చు, వాళ్ళకి అసలు మర్యాదలు ఇవ్వడమే రాదు, మర్యాదలు పాటించడం అంతకన్నా రాదు. వాళ్ళ గురించి వాళ్ళు ఏదో మర్యాద ఇస్తారని మనం ఎదురు చుట్టం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళకి సంస్కారం, మర్యాద, సభ్యత, సంస్కారం అన్నది వాళ్ళ ఎవరికి ఉండదు.